హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా అనుకుంటున్నాను. నేను మీ యానిమే సెన్సే తెలుగు. మావ సింగ్రెల్లా వాటర్ ఎపిసోడ్ 3 పెట్టేసి చాలా రోజులు అయితే గ్యాప్ అయితే ఇచ్చేసాం అనమాట. ఎందుకు కారణం ఏంటంటే మనమైతే మొన్న రీసెంట్గా ఎపిసోడ్ 2 అయితే పెట్టాం కదా. దానికి వచ్చేసి నేను అనుకున్న దానికన్నా చాలా తక్కువ అయితే వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అందుకని చెప్పేసి ఎపిసోడ్ 3 వచ్చేసి లేట్గా అయితే పెడుతున్నాను. మావ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కానీ సపోర్ట్ చేస్తే నేనైతే తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మనం బాకీ యానిమే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన ఛానల్లో. ఆల్రెడీ ఎపిసోడ్ 1 కూడా అయితే పెట్టేసాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఓకే, మనం ఈ సోది కట్ట ఏం లేకుండా డైరెక్ట్ టాపిక్లోకి పోదాం అనమాట. టాపిక్లోకి పోయే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్లు కూడా చేస్తలేదు అనమాట. మీరు కానీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఈ సోది కట్ట లేకుండా టాపిక్లోకి పోదాం. ఇంకా మనం ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే రైచన్ వచ్చేసి గేమ్ ఆడుతూ ఉంటుంది అనమాట. అదే ట్రాష్ గేమ్ అయితే ఆడుతూ ఉంటుంది. ఇంకా ఆ ట్రాష్ గేమ్లో మనం ఒక సూట్ అయితే ఉంది కదా, అది వచ్చేసి రైచన్ అనమాట. ఆ రైచన్ వచ్చేసి అక్కడ ఉన్న ప్లేయర్స్ని అయితే అడుగుతుంది అనమాట. మీరు కానీ ఆ బ్లూ కలర్ ఈగల్ హెడ్ పెట్టుకున్నామని చూసారా అంటే, అవును చూసామట. వెళ్ళాడు అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి, నేను నీకు వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి తను ఎక్విప్మెంట్లో అయితే చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి. తర్వాత నెతికి కాసేపు ఒక బాక్స్ అయితే తీసేస్తుంది అనమాట. ఇది వచ్చేసి చాలా రైలు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట రైచాన్ వచ్చేసి. తర్వాత రైచాన్ వెళ్తూ ఉంటే తన అంటే వెనకాల స్క్రాప్ లాగా ఉంటుంది కదా, దాని మీద వచ్చేసి ఒక సింబల్ అయితే ఉంటుంది అనమాట ఉల్ఫ్ది. అదేంటి అని వచ్చేసి అడుగుతుంది అనమాట ఆ అమ్మాయి వచ్చేసి. తర్వాత ఆ ప్లేయర్ వచ్చేసి అంటాడు, ఇప్పుడు నీకు అదేంటో తెలియాలా, చెప్తాను బా విను. నేను వచ్చేసి తెలుసుకున్నది ఏంటంటే సోషల్ మీడియాలో చదివి, అలా సింబల్ ఉన్న వాళ్ళు వచ్చేసి హై లెవెల్ మాన్స్టర్స్ తో అయితే బ్యాటిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఆ హై లెవెల్ మాన్స్టర్స్ తోటి బ్యాటిల్ చేస్తారు. అలాగే ఒకటి కూడా ఓడిపోరు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. ఇంకా సీన్ గా చేస్తే మనోడు అయితే ఇక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ మాన్స్టర్ తోటి. అదే లాస్ట్ టైం చెప్పాను కదా, ఆ మాన్స్టర్ తోటి ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. మనవాడు ఫైట్ చేసి అలసిపోయి ఉంటాడు. అయినా సరే ఇంకా అస్సలు ఓటమి అని ఒప్పుకోకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ మాన్స్టర్ వల్ల వచ్చేసి మనవాడికి అయితే లైట్ గా డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ అయితే రికవర్ అయిపోతాడు అనమాట. ఇంకా ఇప్పుడు రాబోయే చూసుకుందామని చెప్పేసి తన బ్లేడ్లు అయితే తీస్తాడు, కొత్త అయితే తీస్తాడు అనమాట. అదే ఓపల్ బన్నీ దగ్గర నుంచి తీసుకున్నాడు కదా, అవి అయితే తీద్దాం అనుకుంటాడు. కానీ అవి వద్దులే అని చెప్పేసి లాస్ట్లో వాడదామని ఇంకోటి తీస్తాడు అనమాట. తర్వాత ఇంక మనోడు మళ్ళీ బ్యాటిల్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా మనోడు బ్యాటిల్ చేస్తూ ఉంటే మనోడికి మాత్రం ఒకవైపు నుంచి చెమటలు అట్టేస్తూ ఉంటాయి అనమాట. అయినా సరే తగ్గకుండా ప్రతి ఒక్క అటాక్ని డాట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఆ మాన్స్టర్ కూడా నువ్వు అన్నీ బాగానే డాట్ చేస్తున్నావు, ఈసారి నువ్వు డాట్ చేయలేవని చెప్పేసి భూమిని అయితే గట్టి తన్నితే ఇంకా భూమి అయితే ఇరిగిపోద్ది అనమాట. మనోడు కూడా వెళ్ళి చాలా దూరంలో అయితే పడతాడు. ఇంకా మనోడు వచ్చేసి ఇలాగైతే అవ్వదు, ఇంకా దాని వీక్ పాయింట్ కనిపెట్టాలని చెప్పేసి గాల్లో అయితే ఎగురుతాడు అనమాట దాని వీక్ పాయింట్ కోసం. మనోడు అనుకుంటాడు ప్రతి మాన్స్టర్కి మెడ మీద వీక్ పాయింట్ ఉంటుందని, కానీ దాని మీద అయితే మెడ మీద అయితే వీక్ పాయింట్ అయితే ఉండదు అనమాట. మనోడైతే ఇంకా షాక్ అయిపోతాడు. బాబోయ్, మెడ మీద అటాక్ చేసినా సర్దలేదు ఇది, ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి ఇంక ఓబులవన్నీ కత్తులు అయితే బయట తీస్తాడు అనమాట. ఇంకా ఓబులవన్నీ కత్తులు బయటకు తీసి మళ్ళీ రావే చూసుకుందామని చెప్పేసి దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అనమాట. అది కూడా ఇంకా ఏ మాత్రం తగ్గకుండా మనోడిని కూడా కొడుతూ ఉంటది. మనోడు వచ్చేసి అసలు ఓటమే ఒప్పుకోకుండా మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకా మనోడిని వచ్చేసి ఎలాగైతే ఒకే దెబ్బలో నేను లేపేస్తానని చెప్పేసి ఆ మోస్టర్ అయితే ఒకే దెబ్బకి అటాక్ చేద్దాం అనుకుంటది. కానీ మనోడైతే తప్పించేసుకుంటాడు దాన్ని కూడా. ఇక్కడ వచ్చేసి పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటది అనమాట ఇద్దరి మధ్యలోనే. కానీ మనోడు కూడా అసలు తగ్గడు అనమాట. కానీ అలాగైతే తగ్గకుండా ఉంటే మనోడికి అయితే కాళ్ళు అయితే ఉంటాయి కదా, ఆ కాళ్ళు వచ్చేసి కట్ అయిపోయి ఇలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ కట్ అయిపోయి ఉంటాయి. మనోడు వచ్చేసి రీజనరేట్ అయిపోతాడు మళ్ళీ. తర్వాత మళ్ళీ అయితే ఎగురుతాడు అనమాట దాని వీక్ పాయింట్ కోసం. ఇంకా అది నోరు తెరుతుంది, లోపలికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అనుకుని లోపే కత్తి తీసుకుని ఫుల్ స్పీడ్ మీద అయితే వెళ్తా ఉంటాడు అనమాట. అసలు ఎక్కడ ఆకుండా అయితే వెళ్తా ఉంటాడు. ఇంకా దాని నోట్లో అయితే పడిపోయిన సమయానికే ఇంక మనోడైతే దాన్ని వీక్ పాయింట్ అయితే కనబడితే అనే లోపే దాని కొన్ని అయితే కోసేస్తాడు అనమాట. అది కూడా మన కాళ్ళని అయితే తినేస్తుంది. నేను నిన్ను మాత్రం వదలను, మళ్ళీ అయితే వస్తాను చూడు, అస్సలు నేను వదలను. నువ్వు నా హెచ్పిని 1కి తీసుకొచ్చావు కదా, నిన్ను ఎలా వదులుతాను అనుకుంటున్నావు, నేను మళ్ళీ తిరిగి వస్తా.
ఈసారి తిరిగొచ్చే లోపు నిన్నైతే కన్ఫర్మ్ చంపేస్తానని చెప్పేసి అంటా ఉంటాడనమాట. అది కూడా చూద్దాం రా అన్నట్టయితే ఉంటది. మనోడు చేసిన ఛాలెంజ్‌ని చూసి ఇంకా అది కూడా నీకోసం వెయిట్ చేస్తా ఉంటా. నువ్వు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీలైతే తొందరగా రా చూసుకుందాం అనేది అంటా ఉంటదనమాట. మనోడైతే పోతాడనమాట. ఇంకా అలాగే రిస్పాన్ అయితే అవుతాడనమాట. లాస్ట్ టైం అయితే రిస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసుకొని ఉంటాడు కదా అక్కడనమాట. అలాగే మనోడు ఎక్విప్‌మెంట్ అంతా పోయి ఉంటదనమాట. ఎక్కడైతే చనిపోయాడో అక్కడైతే తన ఎక్విప్‌మెంట్ అయితే మొత్తం అయితే ఉంటదనమాట. మొత్తం ఎర్రర్ మొత్తం రెడ్ కలర్‌లో ఉంటదనమాట సిస్టమ్ అంతా. నేను ఈసారి మాత్రం దాన్ని కన్ఫర్మ్ ఏసేస్తాను. అలాగే నా లెవలప్‌లు కూడా పెంచుకుంటానని అయితే అంటా ఉంటాడనమాట. మనోడు మళ్ళీ టౌన్‌లోకెళ్ళి అరుస్తా ఉంటాడనమాట. నేను మళ్ళీ కొత్తగన్యాలో కత్తులు కట అని చెప్పేసి అరుస్తా ఉంటాడు. మనోడు ఎక్విప్‌మెంట్ చెక్ చేస్తా ఉంటాడనమాట. లెవెల్ కట ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందా కట అని చెప్పేసి. ఓల్డ్ లెవెల్ ఒకటి మొత్తం అంతా ఇంప్రూవ్ కట అయ్యి ఉంటదనమాట. హెచ్‌పీ మొత్తం అంతా అయ్యి ఉంటదనమాట ఇంప్రూవ్ వచ్చేసి. కానీ మనోడి దగ్గర అసలు సూటు ఉండదు. ఇంకా అలా వెపన్స్ కూడా ఏమీ ఉండవనమాట. మనోడి దగ్గర వచ్చేసి అసలు ఏమీ ఉండవు. అసల నిరాశగా అయితే ఉంటాడనమాట. నిరాశగా ఉన్నప్పుడు అక్కడికైతే ఒక ఓబుల్ బన్నీ టైప్ లాగా అయితే ఒకటి వస్తదనమాట. ఈ ఓబుల్ బన్నీ వచ్చేసి ఓబుల్ బన్నీ లాగా ఉండదు. కానీ ఓబుల్ బన్నీ అని మనం అనుకోవాలి. దీంట్లో వచ్చేసి అలాగే మెన్షన్ చేసి ఉంటారు ఓబుల్ బన్నీ అని చెప్పేసి. ఇంకా మనోడు వచ్చేసి ఇంకా దాన్ని అయితే చంపితే ఇంకా నాకైతే ఎక్విప్‌మెంట్ మళ్ళీ వస్తది అని చెప్పేసి ఇంకా స్పీడ్ మీద అయితే వెళ్తా ఉంటాడనమాట. ఇద్దరు వచ్చేసి వీధుల్లో అయితే పరిగెడతా ఉంటారనమాట. దానికోసం వచ్చేసి మనోడైతే దానికోసం అయితే పరిగెత్తి ఒక డోర్ దగ్గరికి అయితే వస్తాడనమాట. డోర్ లోపలికి ఏబులవన్నీ వెళ్ళిపోయి దమ్ముంటే రారా అని అయితే అంటా ఉండదు అనమాట లోపల నుంచి. తర్వాత మనోడు కూడా ఇంక కోపం వచ్చేసి ఇంక లోపలికి అయితే వెళ్దాం అనుకుంటాడు. కానీ మనోడికి ఏదో గుర్తుకొచ్చి ఆగిపోతాడు అనమాట. ఎందుకంటే మనోడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చదువు ఉంటాడు దీని గురించి. ఇలా ఉన్న డోర్లు వచ్చేసి వేరే ప్రపంచానికన్నా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి మనోడు కూడా ఇంకేమాత్రం లేచకుండా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ అయితే ఇంకో ప్రపంచానికి అయితే ఇంకో వరల్డ్‌కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ వచ్చేసి మొత్తం లోపలైతే ఓబులు బండీసే ఉంటాయి అనుకోండి. ఎక్కడ చూసినా ఓబులు బండీసే. ఎక్కడ చూసినా బన్నీ మొత్తం రాబిట్స్ బన్నీ రాబిట్స్ మొత్తం ఓబులు బండి ఎక్కడ చూసినా అయ్యే ఉంటాయి అనమాట. మనోడికి ఇంకా చిప్పులు దొబ్బెతాయి అనమాట. అవన్నీ చూసి మనోడి దగ్గర అయితే మొత్తం షాక్ అయిపోతాడు. అదంతా చూసి అంతా మొత్తం అలా ఉంటాయి అనమాట. మొత్తం అన్ని ఓబులు బండీసే ఉంటాయి ఎక్కడ చూసినా. అలాగే మనోడు వాడిని ఎత్తుక్కుంటూ వచ్చాడు కదా ఓబులు బండి. అది వచ్చేసి హాయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మనోడి దగ్గరకు వచ్చి మనోడు కూడా కింద పడిపోతాడు అనమాట. దాన్ని చూసి షాక్ అయ్యి ఆ ఓబుల్ బండి వచ్చేసి నువ్వే కదా మాన్స్టర్ తో ఫైట్ చేసింది. అలాగే నువ్వు చాలా కష్టపడ్డావు కానీ నువ్వు ఓడిపోయావు. ఏమీ పర్లేదు, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు. మేమందరం చూసాం నిన్ను. మా బాస్ నేను తీసుకురమ్మన్నాడు. అందుకని చెప్పేసి నేను తీసుకొద్దామని వచ్చాను. నేను వచ్చేసి అంటది అనమాట. మనోడు కూడా అవును అన్నాడు. వెళ్దాం బాస్ దగ్గరికి అని అయితే అంటాడు అనమాట. రా 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 అని పాటలు పాడుకుంటూ తీసుకెళ్తుంది అనమాట. ఆ క్యాసిల్ లోపలికి అయితే తీసుకెళ్తుంది మనోడిని. ఎంత మంచి క్యాసిలా ఇది, లోపల ఎవడన్నా ఉంటే ఆయన చంపేసి ఎక్విప్‌మెంట్ తీసేసుకుంటామే అంటాడు అనమాట. కానీ ఎవడన్నా చూసాడంటే నాకు ఎత్తడు షార్ట్ అంటాడు. తర్వాత మన ఓబుల్ బండి వచ్చేసి డోర్ చేస్తుంది అనమాట. మనోడు కూడా లోపలికి వెళ్తాడు. ఎవడరా బాస్ అన్నట్టు అయితే చూస్తా ఉంటాడు అక్కడ. కానీ మనోడు చూసి షాక్ అవుతాడు అనమాట. బాస్ అయితే ఎలా ఉంటాడంటే ఒక బిగ్ సైజు ఓబుల్ బండి, అలాగే ఒక చేతిలో గ్లాసు, ఇంకా దాంట్లో మందు తాగుతా ఉంటాడు అనమాట. దెబ్బకు మనోడి జిప్పు దొబ్బుతుంది అనమాట. ఆయన చూసి ఇంకా ఆడొచ్చేసి చాలా స్కీరిప్పీగా ఉంటాడు అనమాట. ఆడొచ్చేసి అంటాడు నువ్వే కదా మాన్స్టర్ తోటి ఫైట్ చేసింది. అంత హై లెవెల్ మాన్స్టర్ తో నువ్వు అలా ఫైట్ చేసావు. అలాగే వచ్చేసి అటాక్స్ అన్నిటిని డాట్ చేసావు అని అయితే అంటూ ఉంటుంది అనమాట. వీడి దగ్గరికి నేను వచ్చి పడ్డాను. నన్ను ఏమన్నా చేసాడంటే నేను ఇంకెందుకన్నా పనికి వస్తానా అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. నేను అటు ఇటుగా ఆలోచించి ఏది తొక్కకూడదు, అంగర పనులు చేయకూడదు అని అయితే అంటూ ఉంటాడు. ఓకే గైస్, ఇక్కడతో మన ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తా. మీరు వచ్చేసి దీనికైతే సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేస్తే ఇంకా తొందరగా అయితే తేవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అది వచ్చేసి మీ సపోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి తొందరగా తేవడానికి అయితే ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, గుడ్ బై మావర్స్.